వెల్కమ్ టు ఈగిల్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో 498 ర్యాంకర్ ప్రశాంత్ కుమార్ గారితో ఉన్నాం. ఒక అభ్యర్థి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి అసెస్మెంట్స్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తీసుకొని ప్రిపరేషన్లోకి అడుగు పెట్టాలి, చాలామంది ఎక్కడ మిస్టేక్స్ చేస్తుంటారు, ఎటువంటి డీవియేషన్స్కి లోన్ అవుతుంటారు, వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఈ సెషన్ అనేది నేను చేయడం జరుగుతుంది. ఇది చాలామందికి ఒక ఐ ఓపెనర్గా ఉంటుందని భావిస్తూ వీ విల్ ఎంటర్ ఇన్ టు ది సెషన్. కంగ్రాచులేషన్స్ ప్రశాంత్ ఫర్ 498th ర్యాంక్ ఇన్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. లెట్ us enter into the session exclusively for aspirants and their problems. ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో, ఒక జనరల్ ఆస్పిరెంట్స్ పబ్లిక్ పర్స్పెక్టివ్లో సివిల్ సర్వీసెస్ అనేది చాలామందికి ఒక కళ. 21 years డిగ్రీ అయిన తర్వాత యూపీఎస్సీ క్లియర్ చేయాలి, ఐఏఎస్ అయిపోవచ్చని చాలామంది ఆశపడతారు. బట్ నిజంగానే ఇది ఒక యావరేజ్ స్టూడెంట్, ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థి అంత ఈజీగా క్లియర్ చేసే స్కోప్ ఉందా? డెఫినెట్లీ యావరేజ్ స్టూడెంట్ అంటే నేనే వస్తాను. ఎందుకంటే ఐ వాజ్ వెరీ యావరేజ్ ఇన్ మై కాలేజ్. ఐ హ్యావ్ నెవర్ ఎయిమ్డ్ ఫర్ మార్క్స్ అండి, బికాజ్ మార్క్స్ నాకు నార్మల్గానే వచ్చాయి. నేను అర్థం చేసుకోవడానికి ఎక్కువ చదివేవాడిని. బట్ చూసుకుంటే సివిల్ సర్వీస్ క్లియర్ చేయడం కాదా, ఇది యావరేజ్ వల్ల కాదా అంటే డెఫినెట్లీ నాట్ దట్ యావరేజ్, బట్ అబవ్ యావరేజ్ పర్సన్ కావాలి. బికాజ్ హైలీ ఇంటలెక్చువల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎవరైతే హైలీ ఇంటలెక్చువల్ అవుతారో వాళ్ళు సివిల్ సర్వీస్ వైపు రారు. దే వుడ్ బి గోయింగ్ టు సమ్వేర్ ఎల్స్, ఇంకేదో బిజినెస్ స్టార్ట్ చేయడము, స్టార్టప్ స్టార్ట్ చేయడము, ఇంకేదో సమ్ ఫీల్డ్ వెళ్తారు. ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఎవరు అంటే అబవ్ యావరేజ్ పర్సన్స్ హూ వుడ్ హార్డ్ వర్క్ అవుట్ పర్ఫార్మ్ అదర్స్. ఎవరైతే కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారో, ఎవరైతే సంథింగ్ లైక్ పడినా సరే లేస్తూ మళ్ళీ ప్రయత్నిస్తారో. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అండి రాసేంత వరకు మనం చెప్పలేం ఏ అటెంప్ట్లో వస్తుందా అని చెప్పి. అందరికీ ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాలనిపిస్తుంది. ఎవరు మాత్రం అనుకుంటారు నేను 3 years తీసుకుంటానని చెప్పేసి. ప్రతి ఒక్కరు ఫస్ట్ అటెంప్ట్లోనే ట్రై చేస్తాడు. కానీ ఇది నీట్ లాగా ఐఐటీ లాగా ఒక ఎగ్జామ్ కాదు కదా. ఇట్స్ లైక్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, దాని తర్వాత మెయిన్స్లోనే 7 papers ఉంటాయి. ఆ 7 papers మార్క్స్ అన్నీ కలిపి దెన్ పర్సనాలిటీ టెస్ట్, మళ్ళీ ఆ 2 marks కలిపి ఫైనల్ లిస్ట్. సో ఇవన్నీ క్వాలిఫై అవ్వాలి అంటే అన్నీ మనకు కలిసి రావాలి. అది మీకు ఒక అటెంప్ట్లోనే కొంతమందికి వచ్చేస్తుంది. కొంతమంది అంటే డిగ్రీ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు, వచ్చేసరికల్లా డిగ్రీ పాస్ అవ్వగానే రాస్తారు, కొట్టేస్తారు, ఓకే ఫైన్. కానీ అలా అవ్వకపోతే మళ్ళీ మీకు ఆ ధైర్యం ఉందా, మళ్ళీ లేచి ఎక్కడైతే మీరు పడిపోయారో, ఏమేమి తప్పులు చేశారో అవి తెలుసుకొని మళ్ళీ ప్రయత్నించే ధైర్యం ఉంటే సెకండ్ అటెంప్ట్లో కొడతారు. అక్కడ ఇంకేమైనా చిన్న మిస్ అయితే మళ్ళీ థర్డ్ అటెంప్ట్లో కొడతారు. సో దిస్ ఈజ్ ద వే అండి. థర్డ్ అటెంప్ట్లో కొట్టినవాడు అంటే చదవనివాడు కాదు, లేకపోతే ఫస్ట్ అటెంప్ట్లో కొట్టినాడు అంటే ఇడికంటే చాలా తెలివైనవాడు కాదు. ఆ టైంకి అలా కలిసి వచ్చింది, ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది. వీళ్ళు కొంచెంలో మిస్ అయితే కొట్టుకుంటూ వెళ్ళి థర్డ్ అటెంప్ట్లో వచ్చారు. సో థర్డ్ అటెంప్ట్లో కొట్టినాడు ఎవడు కూడా ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో ఊరికే ఆడుకొని అంటే ఇంకేదో చేసుకునే వాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళు పెట్టాల్సిన హార్డ్ వర్క్ పెట్టారు. బట్ జస్ట్లో మిస్ అవుతే థర్డ్ అటెంప్ట్లో వాళ్ళకి వచ్చింది. సో ఇట్స్ డెఫినెట్లీ పాసిబుల్ బై ద యావరేజ్ పర్సన్, బట్ హీ నీడ్స్ టు హ్యావ్ దట్ విల్ టు డూ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్. వెరీ నైస్ అండి. అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే చాలామంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేదంటే రకరకాల ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు ఆన్లైన్ కూడా అయింది. 1 year మీరు కష్టపడితే మీరు సివిల్ సర్వెంట్ అయిపోవచ్చు, 1 year మీరు బాగా కష్టపడితే. బట్ ఆస్పిరెంట్ సైడ్ నుంచి అంతేనా, 1 year కష్టపడితే అయిపోతుందా, అలా అయితే నేను కూడా కష్టపడతాను అనే యాటిట్యూడ్తోనే వస్తారు. ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం thousands of members ప్రిపేర్ అవుతుంటారు, బట్ వీ హ్యావ్ లిమిటెడ్ పోస్ట్స్. వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే ఎటువంటి క్వాలిటీస్ మనం చెక్ చేసుకొని ప్రిపరేషన్లోకి దిగాలి? నాకు అంటే క్వాలిటీస్ మీరు దిగేటప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు, బట్ దిగిన తర్వాత మాత్రం కొన్ని క్వాలిటీస్ ఉండాలి. వన్ థింగ్ ఈజ్ దట్ మీరు ఏ పని చేసినా మీకు మీ ఆబ్జెక్టివ్ మాత్రమే కనిపిస్తూ ఉండాలి. 1 yearలో అంటే ఏమోనండి నేను చెప్పలేను, బికాజ్ కొంతమంది పీపుల్ వచ్చి నన్ను కూడా కాంట్రాడిక్ట్ చేయగలరు, లైక్ వాళ్ళు 1 yearలోనే క్రాక్ చేశారని. బట్ మినిమం 1.5 year అయితే ప్రియర్ ప్రిపరేషన్ అవసరం దీనికి. ఎందుకంటే ద సిలబస్ విచ్ నీడ్స్ టు కంప్లీట్ ఈజ్ హ్యూజ్ అండి. అది మీరు అంటే కొంచెం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళినా సరే, ఎంత స్మార్ట్ వర్క్ చేసినా కొంచెం టైం పడుతుంది. సో దానికి ఆ టైం ఇవ్వడం అంటే దానికి మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు అనమాట అర్థం. సో డెఫినెట్లీ థింక్ దట్ ఒక 1.5 year 2 years ప్రిపరేషన్ అయితే అవసరం పడుతుంది. బికాజ్ మీకు లేని బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా తెలుసుకోవాలి, ఏంటంటే టాపిక్స్ ఉన్నాయి, దాంట్లో మీకు కొంచెం డెప్త్గా తెలియాలి అంటే ఆ టైం పడుతుంది.
బట్ మీరు ఒకేలా అంటే లైక్ ప్రిపరేషన్లో దిగిన తర్వాత మాత్రం కన్సిస్టెంట్గా ఉండాలి. ఒక 2 days వర్క్ చేసి దాని తర్వాత ఒక 10 days లీవ్ తీసుకొని మళ్ళీ 2 days వస్తే ఆ చేసిన పాత 2 days కూడా దట్ వుడ్ వ్యానిష్, అది ఇంకా ఉండదు. ఇట్స్ బేసికలీ సేమ్ లైక్ జిమ్ అండి. మనం ఇప్పుడు జిమ్ చేస్తూ ఒక 3 consecutive days మానామంటే ఆ రిజల్ట్స్ అనేవి వ్యానిష్ అయిపోతాయి. సేమ్ థింగ్ ఈజ్ విత్ దిస్ ఎగ్జామ్. మీరు కన్సిస్టెంట్గా ఉండి మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకోవచ్చు, సాటర్డేస్ సండేస్ ఏదో బఫరింగ్ పీరియడ్ లాగా, బట్ ఇట్ షుడ్ నాట్ ఎక్స్టెండ్. అలా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చి కరెక్ట్గా ఎగ్జామ్ టైం కల్లా మీ పీక్ పర్ఫార్మెన్స్ ఉంటే యూ కుడ్ డూ బెటర్ అని నా ఉద్దేశం అండి. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో యంగ్ జనరేషన్ అంటే ఆల్రెడీ 2-3 సార్లు మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళ గైడెన్స్, అలాగే సీనియర్స్ 40+ ఆల్రెడీ 15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు గైడ్ చేసే వాళ్ళ ఎక్స్పర్టైజ్, ఇది వీరెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అలాగే ఏ స్టేజెస్లో ఎవరి ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడుతుంది? ఎస్, మనం ఒకవేళ కోచింగ్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఈ బోత్ కైండ్ ఆఫ్ పీపుల్ మనం మీట్ అవుతాం. బోత్ యంగ్ పీపుల్ హూ ఆర్ ఒక 2 attempts ఇచ్చి ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళి అలా వచ్చిన వాళ్ళు, అండ్ దోస్ పీపుల్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ సబ్జెక్ట్స్. ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే, సమ్ పీపుల్ లైక్ ఒక హిస్టరీ లెక్చరర్ ఉన్నారనుకోండి, అతను చాలా సీనియర్ ఫ్యాకల్టీ అనుకోండి, మీకు హిస్టరీ మీద మంచి నాలెడ్జ్ సంపాదించడానికి అతను హెల్ప్ అవుతాడు డెఫినెట్లీ. జాగ్రఫీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సబ్జెక్ట్లో డెప్త్ సంపాదించడానికి వీళ్ళు హెల్ప్ అవుతారు. బట్ దే డోంట్ నో వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ విచ్ ఇస్ కరెంట్ ట్రెండ్, ఇప్పుడు ట్రెండ్లో ఏం నడుస్తుంది అని. సో దానికి ఈ మధ్య ఎవరైనా అంటే లైక్ ఇంటర్వ్యూ స్టేజ్ వెళ్ళిన వాళ్ళు కానీ, మెయిన్స్ చాలాసార్లు రాసిన వాళ్ళు కానీ, వాళ్ళైతే వాళ్ళకి అట్లీస్ట్ ప్యాటర్న్ తెలుస్తుంది. అంత సబ్జెక్ట్ ఉన్న దాన్ని ఎగ్జామ్లో ఎలా పెడితే మార్క్స్ వస్తాయి అనేది వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది. సో బోత్ వీళ్ళిద్దరూ హెల్ప్ఫుల్లే, బట్ ఎక్కడ ఎవరిని వాడాలో స్టార్టింగ్ తెలుసుకోవడానికి వాళ్ళని వాడండి, దాని తర్వాత దాన్ని ఎగ్జామ్లో ఎలా అప్లై చేయాలి అనడానికి ఈ ఫ్యాకల్టీని వాడండి. సో దట్స్ హౌ ఇట్ కుడ్ బి డన్ అని అనుకుంటున్నాను. ఒక అభ్యర్థి కోచింగ్ జాయిన్ అయ్యే ముందు ఎటువంటి అనాలిసిస్ చేసుకోవాలి? కష్టపడాలనుకునే ప్రతి ఆస్పిరెంట్ వస్తాడు, ఆ కష్టపడటం అంటే ఏంటి, అసలు ఎలా తనని తాను అసెస్మెంట్ చేసుకొని కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యే ముందు తనని తను ఎలా అసెస్ చేసుకొని రావాలి? ప్రతి ఇయర్ సివిల్ సర్వీసెస్లో మనం చూసుకున్నట్టయితే ఒక 10% మెంబర్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అవుతారు, ఒక 22% మెంబర్స్ సెకండ్ అటెంప్ట్లో అవుతారు, 26% మెంబర్స్ థర్డ్ అటెంప్ట్లో, ఇంకా దాని దగ్గర నుంచి తగ్గుతూ ఉంటుంది. సో హైయెస్ట్ పర్సంటేజ్ అనేది 26%, విచ్ ఇస్ థర్డ్ అటెంప్ట్. బట్ మనకేంటి అంటే ఒక 10 మెంబర్స్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్లో ఉన్నారు కదా, వాళ్ళకి బాగా కనిపిస్తారు. బికాస్ పీపుల్ ఆర్ గ్రీడీ, పీపుల్ రియల్లీ వాంట్ టు గెట్ ఇట్. లైక్ ఎవరికో ఏదో దొరికింది అనుకోండి, మనం కూడా ఆ తావు నుంచి వెళ్ళడం మొదలెడతాం, ఏమో మనకు కూడా అది దొరకొచ్చేమో అని చెప్పేసి. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్. మీరు ఒకవేళ వచ్చి చూస్తే దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ డోంట్ గెట్ ఇట్. సో యూ షుడ్ నాట్ గెట్ డీమోటివేటెడ్. మీకు ఓన్గా గోల్ అయి రావాలి, కానీ ఎవరినో చూసి మీరు రాకూడదు, ఎవరో ఏదో అచీవ్ చేశారని రాకూడదు. మీకు అనిపించాలి లైక్ నేను సివిల్ సర్వెంట్ అవ్వాలి, దానికి నాకు ప్రాపర్ గైడెన్స్ తెలిసిన వాళ్ళు లేరు, సో దట్ ఇఫ్ ఐ గో అండ్ జాయిన్ ఏ కోచింగ్ సెంటర్ నాకు గైడెన్స్ వస్తుందేమో అనుకొని ఆ ఉద్దేశంతో వెళ్ళాలి తప్పించి, ఈ కోచింగ్ సెంటర్కి పలానా వాళ్ళు వెళ్తే అయిపోయారు నేను కూడా వెళ్తాను అలా అయ్యి ఉంటే ఒకే కోచింగ్ సెంటర్కి అందరూ వెళ్ళేవాళ్ళు కదా. బట్ అలా కాదండి. సివిల్ సర్వెంట్స్ అనేది కోచింగ్ సెంటర్లు తయారు చేయలేవు. యూ షుడ్ కీప్ అక్కడ ఒక 5% దొరుకుతుంటే మీరు ఇంకొక 95% ఎఫర్ట్స్ పెట్టగలిగే అంత కృషి చేస్తేనే ఇట్ ఈస్ పాసిబుల్. సో దట్ డెఫినెట్లీ అండి అందరికీ ఉంటుంది ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాలని చెప్పేసి. బట్ అదే నేను చెప్తున్నాను, లైక్ మీరు రాసేంత వరకు మీకు కూడా తెలియదు. ద ఓన్లీ థింగ్ యూ కుడ్ డూ ఈజ్ మంచి ఎఫర్ట్ ఇవ్వడం. ఫస్ట్ అటెంప్ట్ అయినా సెకండ్ అటెంప్ట్ అయినా మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్ లాగే ఎఫర్ట్ ఇవ్వడం, ఇలాంటివి చేసుకుంటేనే మనకి అవుతుంది. సో వచ్చే ముందు మాత్రం మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఆ కసి ఉందా, లోపల నుంచి మీకు ఆ బర్నింగ్ డిజైర్ ఉందా సివిల్ సర్వెంట్ అవ్వాలని, లేకపోతే మీరు ఎవరైనా చూసి కాపీ కొట్టడానికి వస్తున్నారా, లేకపోతే ప్రెస్టేజ్ గురించి వస్తున్నారా. అలా వస్తే ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేరు. సో దిస్ థింగ్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్, దెన్ యూ కుడ్ కమ్ అండ్ జాయిన్ అయిన వెంటనే నో వన్ వుడ్ అష్యూర్ యూ దట్ యూ వుడ్ బికమ్. మీరు మీ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లైక్ వీళ్ళు ప్రొవైడ్ చేసేదానికి నేను ఇంకా చాలా వరకు నా వంతు యాడ్ చేసి ఐ వుడ్ బికమ్ వాట్ ఐ వాంట్ టు బికమ్ అని చెప్పేసి. సో దట్ నీడ్స్ టు బి ద యాటిట్యూడ్ అండి. అందరూ హార్డ్ వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేస్తే సివిల్ సర్వీస్ వచ్చేస్తుంది, హార్డ్ వర్క్ చేసే ఉద్దేశం ఉంటే సివిల్ సర్వీసెస్లోకి రండి అని అంటారు. కానీ ఒక ఆస్పిరెంట్కి హార్డ్ వర్క్ అంటే ఏంటి అనేది ఎలా చెప్పాలి, వాళ్ళకి ఎవరు చెప్తారు, వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి? డెఫినెట్లీ సివిల్ సర్వీసెస్కి హార్డ్ వర్క్ అయితే మస్ట్ అండ్ షుడ్, వీ కాంట్ స్కిప్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూస్ పేపర్ చదివితే సమ్టైమ్స్ యూ వుడ్ ఫీల్ ఒక 3 hours చదివిన న్యూస్ పేపర్ కంప్లీట్ అవ్వదు, బట్ స్టిల్ యూ నీడ్ టు రీడ్ ఇట్ న్యూస్ పేపర్. అండ్ మీ బేసిక్స్ క్లియర్ అవ్వాలి అంటే యూ నీడ్ టు రీడ్ ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ 6th class ఆన్వర్డ్స్ ఇట్ సెల్ఫ్.
And also there are many subjects like geography, history, and economy, these kind of subjects where all basics must be cleared. అండ్ చాలాసార్లు ఏమవుతుంది అంటే మనం ఫస్ట్ టైం బాగానే చదివేస్తాం, మంచి ఈజీగానే అనిపిస్తుంది, సూపర్. బట్ దాని తర్వాత నెక్స్ట్ రీడింగ్ చదవాలంటే బోర్ కొడుతుంది. అప్పుడు మళ్ళీ చదవాలి, రివిజన్ చేయాలి అంటే వీ కాంట్ సస్టైన్ ఇట్. అయినా సరే మీరు 8 గంటల నుంచి 10 గంటలు లేకపోతే 12 గంటలు చదవగలుగుతున్నారు అంటే ఆన్ ద డైలీ బేసిస్. ఇట్స్ నాట్ లైక్ ఒకరోజు చదివేసి అయిపోయింది నేను అయిపోతాను, ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు అలా ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మీరు ఇంట్లో ఉండేటప్పుడు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 10 days డైలీ 10 hours మీరు చదవగలుగుతున్నారా లేదా. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ 10 days, జస్ట్ ట్రై ఇట్ ఫర్ అనదర్ 10 days, సో దట్ 20 days అయిపోతాయి. సో 21 days అయితే మీకు ఒక హ్యాబిట్ లాంటిది ఫామ్ అయిపోద్ది. అప్పుడు మీకే అర్థమైపోద్ది 21 days చేశాను, నవ్ ఇట్స్ అన్ హ్యాబిట్, నేను చేయగలను అని. దెన్ యూ కుడ్ గో అండ్ జాయిన్ సమ్ ఇన్స్టిట్యూట్. సో ఫస్ట్ మీరైతే టెస్ట్ చేసుకోండి మీ వల్ల అవుతుందా లేదా అని. మీరు మధ్యలోనే గివప్ ఇచ్చేస్తున్నారు అంటే మీరు ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత కూడా గివప్ ఇచ్చేస్తారని అర్థం. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ నుంచి, ఎల్డర్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండాలి? ఆస్పిరెంట్స్ ఈ విషయంలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? మెయిన్లీ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ అంటే దోస్ పీపుల్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద గ్రాడ్యుయేషన్ అండి. చాలా వరకు ఏమవుతుంది అంటే మనకి చాలా వరకు మిడిల్ క్లాస్ నుంచే వస్తారు సివిల్ సర్వీస్కి ఏం చేసేవాళ్ళు. అండ్ ఆస్పిరెంట్స్ అనగానే వాళ్ళు అన్ఎంప్లాయిడ్ పర్సన్సే అవుతారు. బికాస్ దే ఆర్ రెగ్యులర్గా డే మొత్తం వాళ్ళు ప్రిపరేషన్ మీద పెడుతున్నారు కాబట్టి. స్టార్టింగ్లో ఇనిషియల్గా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంటుంది ఎవరికైనా సరే. బట్ కొంచెం టైం అయ్యేసరికల్లా ఫ్యామిలీ కూడా అనిపిస్తుంది అనమాట, ఏంటి ఏం అవ్వట్లేదు అని చెప్పేసి. దే స్టార్ట్ టు అంటే లైక్ సొసైటీ వాళ్ళ మీద ప్రెషర్ పెడితే వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల మీద ప్రెషర్ పెడుతూ ఉంటారు. దానివల్ల ఈల్డ్ అయ్యే రిజల్ట్స్ ఏమీ ఉండవు. అలా కాకుండా మీరు మీ చిల్డ్రన్ మీద నమ్మితే, కొంచెం నమ్మకం పెడితే, బేసికలీ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఉమెన్ ఆస్పిరెంట్ అయితే వాళ్ళ మీద పెళ్ళి అని ఫోర్స్ కాకుండా ఇంకొంచెం టైం ఇస్తే వాళ్ళకు మంచి పొజిషన్కి రాగలరు. ఎందుకు అంటున్నానంటే దిస్ విల్ లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. చాలామంది ఆస్పిరెంట్స్ ప్రెషర్ తీసుకోవడం మొదలెడతారు దీనివల్లే. ఏదో జరిగిపోతుందేమో వాళ్ళ లైఫ్తో, అంటే లైక్ వాళ్ళ పేరెంట్సే వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఇంకా ఏంటి అన్న ఫీలింగ్లో కూడా వెళ్ళిపోతారు. దాని బదులు ఇఫ్ ద పేరెంట్స్ ప్రొవైడ్ దట్ సపోర్ట్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ఎంపతి విచ్ ఇస్ రిక్వైర్డ్. అండ్ సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ అంటే ఎవరికి అవసరం లేదో వాళ్ళకి పేరెంట్స్ చాలా ఎక్కువ సపోర్ట్ ఇచ్చేస్తారండి. కొంతమంది అసలు ఇంట్రెస్ట్ ఉండదు, సివిల్ సర్వీస్ చేయాలనే ఉండదు. వాళ్ళకేమో ఇంకా డబ్బులు ఇచ్చేసి ఇంకా అన్నీ ఇచ్చేసి చేస్తుంటే వాళ్ళు చెడిపోతారు. కొంతమందికి చేయాలని చాలా తపనున్నా వాళ్ళు చేయలేరు. సో మీ చైల్డ్ కానీ అంటే లైక్ మీ పిల్లాడు ఎవడైనా అమ్మాయి ఎవరైనా ఉంటే వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారంటే మాత్రం వాళ్ళని కొంచెం నమ్మకం ఇవ్వండి. వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారు, మీ నమ్మకం మీరు వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళ సక్సెస్ అయితే మీకు చాలా సంతోషం వేస్తుంది. సివిల్ సర్వీసెస్ సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సింగిల్గా ఈ బ్యాచులర్స్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రిపరేషన్ మధ్యలో ఈ డీవియేషన్స్ అనేవి ఏమన్నా ఎఫెక్ట్ చేస్తాయా? లవ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఈ డీవియేషన్. బికాజ్ ఈ ఏజ్ అనేది అటు అట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రిపరేషన్ మోడ్లో అటువంటి యావిగేషన్స్ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఎటువంటి డీవియేషన్స్ ఫేస్ చేస్తారు? నేను మేజర్లీ గమనించింది ఏంటి అంటే చాలామంది స్కూల్లో, కాలేజ్లో ఏం ఎంజాయ్ చేయక, అంటే నార్మల్ టీనేజ్ కుర్రాలకు ఉండే సరదాలు చేయక వాళ్ళు కోచింగ్ సెంటర్లకు వచ్చేసరికల్లా ఆ ఎంజాయ్మెంట్ చేయడం మొదలెడతారు. బట్ దట్స్ నాట్ రైట్ అండి. యాక్చువల్లీ 19-20 years వరకు ఓకే, సొసైటీ కూడా మన ఏమనుకుంటుందంటే సరే హీజ్ ఎ టీనేజర్ కైండ్ ఆఫ్ మిస్చీవియస్ కైండ్ ఆఫ్ అలా వదిలేస్తుంది. బట్ మీరు ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి వచ్చారంటే యు ఆర్ కంప్లీటింగ్ యువర్ గ్రాడ్యుయేషన్. అంటే మీరు ఒక అడల్ట్, యూ నీడ్ టు గో ఇన్ టు ద సొసైటీ అండ్ లివ్. మీకు కెరియర్ చేసుకోవడం చాలా అవసరం. అలాంటి టైంలో మీరు ఇలాంటి డీవియేషన్స్ అంటే డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ కీపింగ్ యువర్ ప్రొడక్టివ్ టైం ఇన్ టు సంథింగ్ ఎల్స్. మీరు ఇక్కడ టైం అండ్ ఎఫర్ట్, మెయిన్గా మీకు క్రాక్ చేయడానికి కావాల్సినవి టైం అండ్ ఎఫర్ట్. దాంట్లో మీరు ఎఫర్ట్ ఉన్నా సరే టైం తీసుకెళ్ళి ఆ ఎఫర్ట్తో పాటు వేరే దగ్గర పెడుతున్నారంటే ఇక్కడ మీకు రిజల్ట్ రాదు. ఇక్కడ మేబీ రిజల్ట్ రావచ్చు, మీకు రిలేషన్ జరగచ్చు, అన్నీ జరగచ్చు. బట్ యూ నీడ్ టు చూస్ విచ్ వన్ యూ వాంట్. ఐదర్ యూ వాంట్ రిలేషన్ ఆర్ యూ వాంట్ దిస్. బికాస్ చాలామంది మ్యారేజ్ కూడా క్రాక్ చేస్తున్నారంటే బికాస్ దే ఆర్ అంటే వాళ్ళ ఇంటికి ఇచ్చే ప్రియారిటీ ఈ సబ్జెక్ట్ మీద పెడుతున్నారు. వాళ్ళ పార్ట్నర్ కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు కొత్త రిలేషన్ అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోదు. మీరు చాలా ఎఫర్ట్స్, చాలా టైం అక్కడ పెట్టాలి. సో దిస్ వుడ్ టేక్ ఏ సైడ్ వే. సో అలా కాకుండా ఫస్ట్ మీ కెరియర్ సెక్యూర్ చేసుకోండి. ఒక కెరియర్ వచ్చేసిన తర్వాత దెన్ యూ కుడ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. సో నా సిన్సియర్ అడ్వైస్ ఏంటి అంటే ఈ పాత్రలో ఉండేటప్పుడు మాత్రం కొంచెం డీవియేషన్ లేకుండా ఉంటే మీ టైం మీ దగ్గర ఉంటుంది. లేకపోతే మీ టైం ఇంకెవరికో ఇవ్వాల్సి వస్తుంది.
అది మీకు కొంచెం అన్ప్రొడక్టివ్ అవ్వచ్చు. అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే కలిసి చదువుకుంటాం కదా, ఇంకా ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా, ఈ రకంగా ప్లాన్ చేసుకొని 90% డీవియేట్ అవుతుంది. మేబీ ఒక 10%కి సక్సెస్ అవ్వచ్చేమో కానీ 90% డీవియేషన్స్ అవుతారు అనేది జనరల్గా వింటుంటాం. మీరేమంటారు దీనికి? నాకు ఈ కాన్సెప్ట్ అసలు ఇప్పటివరకు అర్థం కాలేదు, కలిసి ఎలా చదువుతారా అని చెప్పేసి. బికాజ్ చాలా టైం వేస్ట్ అవుతూనే ఉంటుందండి. ఎలా లేదన్నా మనకు అనిపించదు. మనకు బయటకు మాత్రం ఏమనిపిస్తుంది అంటే కలిసి ఏం చేస్తున్నాం, మాట్లాడుకున్నా చదువుకుంటున్నాం కదా అనే ఫీలింగ్లో ఉంటుంది. బట్ అది అక్కడితో ఆగదు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తాం, మళ్ళీ ఇవన్నీ కదా. అవన్నీ అవాయిడ్ చేయడం అంటే మొక్కని తీసేస్తున్నాం అంటే ఆ వేరుతో పాటు తీసేయడమే బెస్ట్. సో ఇవన్నీ లేకుండా జస్ట్ మనం చదువుకుంటున్నాం, మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నట్టు వెళ్తేనే. బికాజ్ ఇది ఒక టైప్ ఆఫ్ జర్నీ అండి. ఇది కలిసి చేయడమో గుంపుగా చేయడమో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. సింగిల్ వర్క్ అండ్ సోలోగా మనం పెట్టే ఎఫర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఐ రియల్లీ అడ్వైజ్ యూత్ హూ ఆర్ ఇన్ ద 21s and 22s, if you are coming into this field and if your career is not secured, at that point of time focus upon your career, building your career, and then you could do whatever you want to do. That's it. ఇప్పుడు జై భీమ్ సినిమా ఏదైతే ఉందో దానికి మన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వీళ్ళకి సంబంధించి ఈ రిలేటెడ్లో మీ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఏమైనా చెప్తారా? ఈ సినిమా అభ్యర్థులకి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎటువంటి మెసేజ్ ఇస్తుంది, అది ఏ రకంగా మనం తీసుకోవాలి? జై భీమ్ సినిమా పర్టికులర్గా చెప్పాలంటే నాకు చాలా నచ్చిందండి. రీసెంట్గా చూడడం జరిగింది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమాని చాలా విధాలుగా వాడచ్చు. వన్ థింగ్ ఈజ్ దట్ దాంట్లో యూజ్ చేసే కేస్ ఏదైతే ఉందో హెబియస్ కార్పస్, ఈ కేస్ రియల్ లైఫ్ కేస్. ఈ రియల్ లైఫ్ కేస్ని మనం ఎగ్జామ్లో ఒక ఎగ్జాంపుల్ కింద కూడా వాడచ్చు. కీపింగ్ దట్ అసైడ్, ఈ సినిమా చూడంగానే మనం ఒక భావోద్వేగానికి లోన్ అవుతామండి. మనకు కూడా సమాజం పట్ల ఏదో చేయాలి, మనం కూడా న్యాయం వైపు నిలబడాలి, ఏదో లైక్ ఒక బలహీనుడికి మనం బలంగా నిలబడాలి అనే ఒక ఇది ఉంటుంది. సివిల్ సర్వీసెస్ మీకు ఆ ఆపర్చునిటీ చాలా వరకు ప్రొవైడ్ చేస్తుందండి. నాకు తెలిసిన ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ విచ్ మోటివేటెడ్ మీ టు కమ్ ఇన్ టు దిస్ ఈజ్ దట్, నేను విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి అండి. అక్కడ అంటే కొండ ప్రాంతం ఉంటుంది, కొంచెం హిల్లీ ఏరియాస్, ఈస్టర్న్ ఘాట్స్ విచ్ ఆర్ ఎక్స్టెండెడ్. ఆ హిల్లీ ఏరియాస్లో ట్రైబల్ పీపుల్ ఉంటారండి. అక్కడ ట్రైబల్ ఉమెన్ ఎవరికైనా ప్రెగ్నెన్సీ వస్తే తనకి తీసుకెళ్ళడం అంటే అవ్వక, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ హాస్పిటల్కి తీసుకెళ్ళేంత వరకు అవ్వక చాలామంది దారిలోనే చనిపోవడం, అంటే లైక్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అవ్వడం వంటివి ఉంటాయి. బట్ అక్కడ ఒక ఐటీడీఏ పీఓ అండి, ఐఏఎస్ ఆఫీసర్ అక్కడికి రావడం జరిగింది. తను ఒక చిన్న చేంజ్ తీసుకొని వచ్చారండి. ఆ చేంజ్ ఏంటి అంటే ఒక స్పెషల్ కేర్ హోమ్స్ అంటే హాస్టల్ లాంటివి ప్లేన్ ఏరియాస్లో కట్టించారు. ఈ థర్డ్ ట్రైమిస్టర్ ఉంటుండగానే అంటే ఇంకా త్రీ మంత్స్ ఉంది అనగానే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టి వాళ్ళకి యోగా చేయించి వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే డెలివరీ ఇన్ ద హాస్పిటల్స్ చేయించేవాళ్ళు. ఈ చిన్న చేంజ్ వల్ల ఆ ట్రైబల్ పీపుల్ మీద ఎంత ఎఫెక్ట్ పడిందంటే అక్కడ మోర్టాలిటీ రేట్ ఇంప్రూవ్ అయ్యింది అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇంప్రూవ్ అయ్యింది. చిన్న హెల్దీ బేబీస్ బార్న్ అవ్వడం మొదలెట్టారండి. సో ఇది ఇప్పుడు జై భీమ్ చూసేసి మనం అందరం లాయర్ అవ్వవసరం లేదు. కానీ మీరు ఒక సివిల్ సర్వీసెస్ అయితే ఇలా చాలా డిప్రైవ్డ్ సెక్షన్స్కి, అంటే లైక్ చాలా బలహీనులకి మీరు ఒక అండగా తయారవ్వచ్చు. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మీరు చూసుకుంటే ఆ ఒక్క చేంజ్, ఆ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ అతను తెచ్చిన చేంజ్ మాత్రం అక్కడే ఉంటుంది. అది చాలామందికి హెల్ప్ అవుతూనే ఉంటుంది ఇంకా. సో ఈ విధంగా చూసుకున్నా సరే యూ వుడ్ డెఫినెట్లీ హ్యావ్ దట్ ఛాన్స్ అండి. అందుకోసమైనా ఒకసారి మీరు సివిల్ సర్వెంట్ అవ్వాలని అనుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్. ఈ సెషన్ మెయిన్గా ఆస్పిరెంట్స్ ఏదైతే మనం అనుకున్నామో, ఆస్పిరెంట్స్ ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఎయిమ్ చేయాలనుకునే వాళ్ళకి ఒక ఐ ఓపెనర్గా ఉండాలి. ఎలా పడితే అలాగా వితౌట్ ఎ ప్రాపర్ గోల్, ప్రాపర్ సిన్సియారిటీ, డెడికేషన్ లేకుండా ప్రిపరేషన్లో జాయిన్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అవన్నీ మనం అడ్రస్ చేసామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అని ఎక్స్పీరియన్స్ని చాలా బాగా మనం ప్రజెంట్ చేసాము. ఇది చాలామంది ఆస్పిరెంట్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటూ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. Like and subscribe Eagle Media Works.